corruptmanship within the party, sir. This is my information, my knowledge and my understanding of the issue. లేకపోతే రాధాకృష్ణ ఈ రోజు ఖచ్చితంగా ఫ్రంట్ పేజీలో రాసి ఉండేవాడు. రాధాకృష్ణ కూడా చెప్పినారు, ఇక జాలయ్య వాడు మన కాళ్ళ దగ్గరికి వచ్చినాడు, ఇది ఇక్కడికే వదిలేట్టు అనేలాగా ఒక మెసేజ్ ఇవ్వడం వల్లనే రాధాకృష్ణ కూడా సైలెంట్ అన్నాడు. ఇదే సపోజ్ ఇట్లాంటి ఇన్సిడెంట్ ఆంధ్రాలో కొత్త పలుకు ఆయన సండే రాస్తారు కదా, సండే వరకు వెయిట్ చేద్దాం మళ్ళీ. సార్ ఆయన పలుకుల సంగతి మీకు తెలుసో తెలియదో కానీ మాకు బాగా తెలుసు సార్. ఆయన కొత్త పలుకులు ఎవరు రాస్తారు, చాలా ఇంట్రెస్టింగ్. నేనైతే ఏం రాస్తారో ఏదో చూస్తాను డెఫినెట్ గా ప్రతి వారం. కొద్దిమంది విమర్శించే వాళ్ళు విమర్శించవచ్చు టీడీపీ ప్రో అని చెప్పి, సరే ఏ రాజకీయ పార్టీకి లేకుండా ఎవరు లేరు. నేనేమంటారంటే రామోజీరావు, రాధాకృష్ణ, రవిప్రకాష్ ఈ ముగ్గురు కూడా తెలుగు మీడియా దిగ్గజాలు. వాళ్ళు తెలుగు మీడియా రెవల్యూషన్. మీ జనరేషన్ కి కావచ్చు. ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి. చెప్పిన ఇద్దరు పేర్లు దే ఆర్ బెస్ట్ మ్యానిపులేటర్స్. దే ఆర్ నాట్ జర్నలిస్ట్. ఐ డోంట్ అగ్రీ విత్ యూ ఎట్ ఆల్. బీయింగ్ ఎ ప్రొఫెషనల్ జర్నలిస్ట్ అంటే మీ అభిప్రాయం ఇది నేను డెఫినెట్ గా రెస్పెక్ట్ చేస్తాను. మీ అభిప్రాయం 100% దే ఆర్ మ్యానిపులేటర్స్. దే ఆర్ నాట్ జర్నలిస్ట్ ఎట్ ఆల్. దే హావ్ బీన్ ఇంటర్ఫియరింగ్ విత్ ది గవర్నెన్స్ too much. మనకు జర్నలిజం లో ఇట్లా చెప్పలేదు. our job is to be a watchdog of the government and enlighten the people on the failures of the government, and that is our job. Our job is not to encourage one leadership and downgrade another leadership. That is not our job at all in journalism. At least we have not been taught. I worked with several persons. Shastri Ramchandra తో పనిచేసిన, ప్రతాప్ రవీంద్రతో పనిచేసిన, గొప్ప గొప్ప వాళ్ళతో పనిచేసిన, ఎక్కడ కూడా ఇంత బాహాటంగా బావా అని భుజాలు తడుముకుంటూ తిరిగిన సందర్భాలు ఎక్కడ లేదు. అండ్ ఐ హావ్ నెవర్ seen an chief minister of the state going to the మీరు జైన్ కాకముందు చెప్పాను మీడియా న్యూట్రాలిటీ. సరే మీరు అప్పుడు వినలేదు. మీడియా ఎందుకు న్యూట్రల్ గా లేదు, మీడియా ఎందుకు రాజకీయ పార్టీలు ప్లస్ గవర్నమెంట్ల చేతిలో బందీ అయిందన్నది మీకు ముందు చెప్పాను. సో ఆ టాపిక్ మీరు డిస్కస్ చేద్దాం. మనతో క్రిషాంక్ గారు జాయిన్ అయ్యారు, అదేవిధంగా తెలంగాణ విఠల్ గారు జాయిన్ అయ్యారు, స్టూడియోలో చరణ్ కౌశిక్ గారు జాయిన్ అయ్యారు. They are entitled to, they are free to criticize me also. I have no objection and I wish they should criticize. Yes. If I am wrong. Yeah, no problem. Yes, క్రిషాంక్ గారు ఏంటి లాస్ట్ 10 days గా జరుగుతున్న పరిణామాల మీద ఏంది బీఆర్ఎస్ స్టాండ్? Why should the government still be in the chair? ఎందుకు ప్రభుత్వం ఇంకా కొనసాగాలి? ఎందుకంటే ఇది లార్జర్ క్వశ్చన్. నాకు తెలిసి ఈ స్థాయిలో నిన్న బట్టి విక్రమార్క గారి స్టేట్మెంట్ అనేది అంటే ఇట్ ఇస్ ద పీక్ పరాకాష్ట. వారు నేరుగా నా మీద వార్త చేపియడానికి, ఏబిఎన్ ఛానల్ నా మీద వార్త చేపియడానికి దాని వెనుక ఒకరు ఉన్నారు అని అన్నప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పైన ఎవరు ఉంటారు, ఇంకెవరు మిగిలి ఉన్నారు? సో నేరుగా అన్ని ఫింగర్స్ పాయింట్ అవుతున్నాయి ముఖ్యమంత్రి గారి వైపు. సో ఇవాళ అనిరుద్ధ్ గారు స్టార్టింగ్ అంటే ఇది 10 రోజులు కాదు. మనము వాస్తవానికి అంటే వీ హ్యావ్ బికమ్ సో టాలరెంట్ టు ఆల్ దిస్. అనిరుద్ధ్ గారు స్టేట్మెంట్ ఇస్తారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే, దట్ కేవలం టీడీపీ వాళ్ళకే ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్లు వస్తున్నాయని స్టేట్మెంట్ వచ్చింది. అఫీషియల్ గా వాళ్ళ ఎమ్మెల్యే మాట్లాడాడు. ఆ రోజు ఏం కాలేదు. రాజగోపాల్ రెడ్డి గారు కూడా అదే విధంగా మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంట్రాక్ట్లు మొత్తం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మనుషులకు ఇస్తున్నారు అని ఆనాడు అన్నారు. అది ఇక్కడ మీరు గమనించండి. దీంట్లో ఈ మొత్తము చదరంగంలో కూడా ఒక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆ తర్వాత బట్టి విక్రమార్క గారు అండ్ మరియు రేవంత్ రెడ్డి గారు, ఈ ముగ్గురు మధ్యలో 2 న్యూస్ ఛానల్స్ నలిగిపోయింది. ఎవరు? జర్నలిస్ట్. ఆ జర్నలిస్టులను రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి దొంతు రమేష్ గారిని, సుధీర్ గారిని గల్లా పట్టుకొని పోలీసు ఇట్లా పట్టుకొని తీసుకొని పోవడం. దొంతు రమేష్ గారిని ఏదో ఇక ఒక బ్యాంక్ ఫ్రాడ్ వెళ్ళిపోతున్నాడు, విదేశాలకు వెళ్ళిపోతున్నాడు, ఒక విజయ్ మాల్యా అన్నట్టు ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోయి ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు తీసుకొని రావడం. సజ్జనార్ గారి ఓవర్ యాక్టింగ్ స్టేట్మెంట్స్. అవును బరాబర్ ఇట్లనే చేస్తాం, ఎట్లా పారిపోతాడు విదేశాలకు, ఎట్లా పారిపోతాడు, యువర్ స్పోకెన్ అబౌట్ జర్నలిస్ట్, ఎట్లా పారిపోతాడు ఆయన అని అన్నాడు. ఈ వాజ్ జస్ట్ అన్ అక్యూజ్.